ఆయన మన లోకేష్ గారి బంధువు, నా కోసమే వేసినట్టున్నారు అక్కడ. ఇది మొదటిసారి తగాదా కాదు, ఇంతకుముందు మీరు కూడా చూసుంటారు సోషల్ మీడియాలోను పేపర్లోను. అప్పుడు నా మీద తగాదనే, ఇవాళ నా మీద తగాదనే. ఏం పోయే కాలం వచ్చిందండి? మెమోరాండాన్ని తీసుకెళ్ళి సంతకం పెట్టి ఆర్డీఓకి ఇచ్చి తిరిగి వచ్చేస్తాం కదా, ఇదే కదా మేము చేసేది. మేము లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసామా? పెద్ద పెద్ద బ్యారికేడ్స్ పెట్టి 34 మంది పోలీసులు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద కేసు పెట్టి మమ్మల్ని లోపలేద్దాం అనుకుంటున్నారు. ఏంటి చూస్తాం, సిద్ధంగా ఉన్నామని చెప్పాం కదా. ఎందుకు ఇన్నిసార్లు రెచ్చగొడతారు నాకు అర్థం కాలేదు. ఆమె పొలిటీషియన్, నేనేమి దారిపోయే దానయ్యని కాదు, రౌడీ షీటర్ని కాదు, దొంగని కాదు. దొంగలను పట్టుకోండి అయ్యా, రౌడీ షీటర్లను పట్టుకోండి అయ్యా, హత్యలు చేసేవాళ్ళని పట్టుకోండి అయ్యా. ఒక ప్రజా ఉద్యమాలు నిర్మించేటటువంటి రాజకీయ నాయకుడిని మీరు అణచాలని ప్రయత్నం చేస్తే కళ్ళు మూసుకోము, నోరు మూసుకోము అనేది కూడా పోలీసు వారికి హెచ్చరిక చేస్తున్నా. ఇవాళ పోలీసులు మీరు లోకేష్ బాబుని చూసి ఏదో పెద్ద గొప్ప అనుకుంటారు.